వైసీపీ ఎంపీ ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజీనామా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎవరూ ఊహించని విధంగా ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచే తప్పుకుంటానని ప్రకటించేశారు. దీంతో ఆయన షాకింగ్ నిర్ణయం వెనుక ఉన్న కారణాలపై చర్చ జరుగుతుండగానే అదే సమయంలో వైసీపీ మౌనంగా ఉండిపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. దశాబ్దానికి పైగా వైసీపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి ఎంపీ పదవిని 3 ఏళ్లకు ముందే వదులుకోవాలని నిర్ణయించుకోవడం, ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రకంపనలు రేపుతుంది. సాయిరెడ్డి తీసుకున్న నిర్ణయం ఏ స్థాయిలో ఉండబోతుందన్నది ఇప్పటికిప్పుడు తెలియకపోయినా ఆయన సొంత పార్టీ వైసీపీకి మాత్రం తీవ్ర నష్టమే అన్న చర్చ జరుగుతుంది. మరోవైపు విజయసాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ స్పందించలేదు. ఇంకా చెప్పాలంటే వైసీపీలో చాలా మంది నేతలు సాయిరెడ్డి నిర్ణయంతో షాక్లో ఉన్నారు. అధినేత జగన్ నుంచి కానీ, పార్టీలో ఇతర పెద్దలు, ప్రజాప్రతినిధులు, మాజీలు ఇలా ఎవరూ సాయిరెడ్డి రాజీనామాపై స్పందించడం లేదు. అసలు దీని వెనక ఏముందనే చర్చ తేలితే తప్ప దీనిపై ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదని అర్థమవుతుంది. గతంలో వైసీపీ రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసి వెళ్లిపోయినప్పుడు స్పందించిన జగన్ ఇప్పుడు మౌనంగా ఉండడం వెనుక రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అందరూ ఊహిస్తున్నట్టుగా బీజేపీ పెద్దల నుంచి ఉన్న ఒత్తిడే సాయిరెడ్డి రాజీనామాకు కారణమైతే జగన్ స్పందించకుండా సైలెంట్గా ఉండిపోయే అవకాశం ఉంది. కానీ తనకు, తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న జగన్ కూడా స్పందించకపోతే సాయిరెడ్డికి ఇది మరో షాక్ కాబోతుంది. తన ట్వీట్లో మాత్రం జగన్కు, ఆయన సతీమణి భారతికి కృతజ్ఞతలు తెలిపారు సాయిరెడ్డి. ఇకపై వ్యవసాయం చేసుకుంటానన్నారు. ఇన్నాళ్లు తన ఉన్నతికి సహకరించిన మోడీ, అమిత్ షాలకు కూడా కృతజ్ఞతలు తెలిపిన సాయిరెడ్డి చంద్రబాబుతో రాజకీయ వైరం తప్ప వ్యక్తిగతంగా ఏమీ లేదన్నారు. పవన్కు తనకు మధ్య మంచి స్నేహం ఉందని చెప్పారు. అంతిమంగా బీజేపీ భయంతోనే సాయిరెడ్డి రాజీనామాపై జగన్ స్పందించడం లేదన్న చర్చ మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది.